మన ఇంటి పరిసరాలు శుభ్రంగా లేని వలన ఇట్లా పాములు వస్తుంటాయి. ఇప్పుడు అక్కడ గడ్డి వాము ఉంది, అక్కడ చెత్త చెదారం ఉంది కదక్క, ఇక్కడ దుక్క కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలు చెత్త చెదారం ఉండడం వల్ల ఇలాంటి పాములు వస్తుంటాయి. మనము చెత్త చెదారం లేకుండా నీటి పెట్టుకుంటే ఇలాంటి పాములు రావు అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటారు కాబట్టి సరిపోయిందబ్బా. రాత్రిపూట ఒకలాగా మీరు మేత ఎన్నికి ఇద్దరికే మేత ఎన్నికి వచ్చినప్పుడు పొరపాటును తొక్కింటే ఇది కప్పలు ఆటలాడడానికి వచ్చింది, కప్పలు తినికి వచ్చింది. కాలు తొక్కితే మీరు కాలుతో తొక్కిరనుకో ఎమ్మడి బయట చేస్తుంది. ఇది ఏం లా చూడదు అనమాట. అట్లా దీని మా స్నేక్ క్యాచర్ ఏం చేసినాడంటే ఇక్కడ కాదు ఒడిశా అనుకుంటా మంచిది. ఇట్లా పాముకి కుసుమ వచ్చింది. కుసుమ వస్తే ఏం చేసినాడు, కింద కుసుమల్లా ఇడిపించినాడు. ఇడిపించి పాము కిందికి వేసేటప్పుడు ఇట్లా కూసుకొని వేసాడా, అదట్టే ఏలు పట్టుకునేది పట్టునీళ్ళు పట్టుకొని పాపం ఆ మంచి హాస్పిటల్ పోయినా కానీ టైము లేట్ అయిందనమాట. ఆ మంచి పాము రిస్క్ చేసే కాడ లేట్ అయ్యి హాస్పిటల్ పోయినా కానీ బతకలేదు. మంచి చచ్చిపోయి గుంతలో బుంచిది కాటించి వీడియో పెట్టినారు వాళ్ళు. అట్లా నాటు వేద్దాం మంత్రాలను పోతండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో వస్తే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్.